ఐ లవ్ యూ శౌర్య. నిన్ను కలిసే వరకు నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ నువ్వు, నీ మాటలు, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ విత్ యూ. ఈ ప్రాసెస్లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు. అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంత సీన్ లేదు. వైదేహి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శౌర్య. అమ్మయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అటాక్ ఇచ్చింది నువ్వే. గుడ్ అమ్మా, వెరీ గుడ్. నాతో ఉంటే నీకు రోజుకు థ్రిల్, గంటకు షాక్ ఉంటుంది. హే దివ్య, నువ్వేంటి ఇక్కడ? వైదేహి, దివ్య, దివ్య, వైదేహి. హలో. హాయ్. ఎవరు? కజిన్. కజిన్ కజిన్. కూర్చో దివ్య. టేబుల్ సరిపోదుగా? అదేంటి, ఉండదు, ముగ్గురు, 4 చీరలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు? ఎనీ ప్రాబ్లం? యా, నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాట్ యెట్. ఎవరు? ఫ్రెండ్స్. నో, అంతకన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ పంజాబీస్ ఏంటి? అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా, ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనమాట. హౌ ఇంట్రెస్టింగ్. కదా? ఎలా? ఎలా అంటే చెప్పు శౌర్య. వచ్చి చెప్తాను దివ్య. 1 minute. యా షూర్. నువ్వు పదా, ఈ ఫిట్టింగ్ ఏంటి? దివ్యగా బర్త్డే అంటగా. ఏం శౌర్య, ముందే చెప్పాలి కదా. సడన్ గా డిన్నర్ కి రమ్మంది, గిఫ్ట్ కూడా ఏం తేలేదు. మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అంకుల్. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దివ్య ఫ్రెండ్ కాదు, కజిన్ ఆంటీ. దివ్యాక కజిన్? లేదు, శౌర్య కజిన్. యా కజిన్. కజిన్ సిస్టర్ హే? నీకు సిస్టర్ లేదుగా? వైదేహి ఉన్నారు కదా దివ్య. వెళ్దామా? మమ్మీ జ్యూస్. హలో ఆంటీ. హలో. ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉందయా. అంకుల్, మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసుగా? ఆఫ్ కోర్స్ బేటా, 15 years వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే. అయితే వైదేహి నీకు ఎలా కజినో చెప్పు శౌర్య. అంకుల్ కి తన పేరెంట్స్ తెలుసుంటారుగా. బోలో బేటా. అంటే మా నాన్న కజిన్ తమ్ముడు ఉన్నాడుగా, శ్రీనివాసరావు. మొన్న బెంగళూరులో కలిసాం కదా. అయితే ఆయన కాదనమాట. మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా, రాము. రాము అంకుల్ కూతురు. రాము అంకుల్ కి పిల్లలు లేరుగా? లేరు. రాము వాళ్ళ అన్నయ్యకి ఉన్నారుగా. వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పాడే మీ డాడీ. చెప్పాడు, చెప్పే ఉంటాడు. అయితే అదే కరెక్ట్ అయ్యి ఉంటదిలే. ఓకే, ఈ అమ్మాయి నీకు ఎలా కజినో నాకు ఇంకా అర్థం కాలా. చెప్పాగా? లేదే. లేదా? మా అమ్మోళ్ళ ఫ్యామిలీ, మా నాన్నోళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసుగా. తెలుసు. అంటే మా పూణే ఏంటి? తెలీదే. వాళ్ళ అమ్మాయి. మరి పూణే అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? చదువుకుంటుంది. మరి ఇందాక నాకు మోడల్ అని చెప్పింది. మార్నింగ్ చదువుకుంటుంది. మోడలింగ్ చదువుకోవడం? మోడలింగ్ చేస్తూ చదువుకోవడం అంకుల్, మోడలింగ్ చదువుకోవడం. ఆంటీ నువ్వు మోడలా? అవును. శౌర్య చెప్పలేదా? చెప్పలే. నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా? నాకు కూడా చెప్పలేదు. మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పలేదు. శౌర్య బర్త్డే కేక్ కిదరే? నా బర్త్డే అని వీళ్ళకి ముందే చెప్పావా? ఏంటి, ఈ రోజు నీ బర్త్డే కూడానా? నీది కూడానా? అవును. వావ్ శౌర్య, సో ఎక్సైటింగ్. అవును, తట్టుకోలేకపోతున్నా. నాకు నీ గురించే చెప్పలేదు, ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు? హ్యాపీ బర్త్డే దివ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యూర్ వెల్కమ్. దివ్య ప్లీజ్ డూ సంథింగ్, నేను కాపాడు. ఎలా శౌర్య? నాకు రూపాయి బిళ్ళ కళ్ళు, బ్రెయిన్ పావ్లా, నేను ఎలా హెల్ప్ చేయగలను? ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేనేమన్నా? నా చెప్పడి మొహం, చింపిరి జుట్టు చూస్తే హెల్తీగా ఉన్నోడు కూడా చచ్చిపోతాడు. అలాంటి దాన్ని వాట్ కెన్ ఐ డూ? నువ్వు ఏం జిల్లా ఉంటావే, మిస్ ఓల్డ్ మిస్ యూనివర్స్ మిక్సీలో కొట్టినట్టు ఉంటావు. అప్పుడు నేను అన్నవని తూచు. నేను టెంప్ట్ అవ్వకూడదు అలా అన్నాను డార్లింగ్. ఏంటో నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నట్టు లేదు. ప్లీజ్ ఏ బాబు, ప్లీజ్ ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. ఓకే, పట్టుకో. నేనా? ఎలా? అవును శౌర్య, మ్యారేజ్ గురించి చెప్పావా? మ్యారేజ్ ఏంటి? కిస్కా మ్యారేజ్? స్పూన్ దొరికేసింది. ఓకే కదా, హ్యాపీ కదా? కేక్ చేద్దామా? హ్యాపీ బర్త్డే ముందు పెద్దలకి. దివ్య, ఐయామ్ సారీ. మీటు పిచ్చి పిచ్చిగా బాగా, అదంతా ఐ డిడ్ంట్ మీన్ ఇట్. నిన్ను నేను ఇరిటేట్ చేసింది నిజమే, కానీ సింగంకులు ఇవాళ జరిగిన దాని వల్ల డౌట్ వచ్చి డాడీ చెప్పుంటే మన ఇద్దరు ప్రాబ్లం కదా. ఐఎమ్ సారీ. మళ్ళీ ఎప్పుడు అలా చేయను. పిచ్చిగా బిహేవ్ చేశాను కదా, ఏదో కోపం ఎక్కడో చూపించాను. ఐఎమ్ రియలీ సారీ. పిఎంఎస్? వాట్? అదే మంత్లీ, అదేంటో నాకు తెలుసులే. హలో, అమ్మాయిలకి వచ్చే ప్రతి మూడ్ స్వింగ్ పిఎంఎస్ కాదు. స్టూపిడ్. ఎందుకు వచ్చినా గానీ మళ్ళీ రానికే బాబు. మూడు నీది, స్వింగ్లు మాక వాచిపోతుంది ఇక్కడ. ఇందుకే వద్దన్నా, వినలేదు. ఏంటి ఫుల్ గా లవ్ చేసేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు?
నా దగ్గర యాక్టింగ్ చేయకు. నువ్వేమనుకున్నావో నాకు తెలీదు. శౌర్య అండ్ మీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. శౌర్య అని ఇప్పుడు నేను అన్నానా? నువ్వే అన్నావు. వైదేహి పేరెత్తగానే నీ మొహం ఎందుకు మాడిపోతుంది? 4 రోజుల నుంచి ఎందుకంత డల్గా ఉన్నావు? నా మూడికి 100 కారణాలుంటాయి. అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు. తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్. 4 కాగితాలు, 2 సంతకాలు. ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది. ఫినిష్. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. డార్లింగ్ బంగారం, నువ్వు బిజీగా ఉంటావు తెలుసు, కానీ జస్ట్ ఫర్ 2 minutes. నేను డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూజన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా. అదే వైదేహిని కలుద్దామని. కలిసి ఇంకేం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కేసా. తను ఫస్ట్ షాక్ అయింది, ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా. బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మాడతా గానీ నిజంగా మీరిద్దరు చేసిన పని నెక్స్ట్ లెవెల్ అంది. రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నావు కూడా చెప్పా. పడి నవ్వింది తెలుసా. నీకున్న తిక్కకి ఇది పర్ఫెక్ట్ అంది. సరే వైద్యు నేను ఇవాళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది. సో 8 PM I'll pick you up. ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ. ఏమంటావు? నేను మళ్ళీ చేస్తా. బాయ్. హలో హలో దివ్య. శౌర్య, శౌర్య లే. శౌర్య, శౌర్య, శౌర్య లే. శౌర్య, 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 శౌర్య లే. దివ్య దివ్య ఏంటిది? వైదేహి ఫ్లాట్ లో నువ్వు ఉన్నావేంటి? తనే మన ఫ్లాట్ లో ఉంది. స్టూపిడ్. నేను తను డ్రాప్ చేశాను అనుకున్నా, తనే నన్ను డ్రాప్ చేసిందా? నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఫైన్. గుడ్ నైట్ బేబీ. బొజ్జో. అబ్బా శౌర్య. ఏంటే అమ్మ నాన్న వచ్చారు. మా అమ్మ నాన్నలు ఎందుకు వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చారు శౌర్య. ఇంకా స్విచ్ ఆఫ్. వాచ్మెన్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాడే. ఏమో. బంగారం స్టోర్ లో దాచిదా. సారీ. వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి, వెళ్ళు. ఇంకా లేవలేదా? నైట్ లేట్ అయిందమ్మా. హాస్పిటల్లో. కథలకే తల్లి. దివ్య కాఫీ పెట్టావా? అత్తయ్య, మామయ్య, వాట్ ఏ సర్ప్రైజ్. మీరు ఎప్పుడు వచ్చారు? బాగున్నావా బాబు? దివ్య ఉండగా నాకేంటి మామయ్య. అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. అంతేలే అండి, జబ్బులు కూడా చుట్టాలా 4 రోజులు పోతుంటాయి. హాస్పిటల్లో చిన్న చెకప్ ఉంది, రేపే బయలుదేరుతాం. అయ్యో మామయ్య, అలాంటిదేం లేదు, జస్ట్ జోకింగ్. ఇది మీ కూతురిల్లు. ఎక్స్క్యూజ్ మీ. చేరిపోయాను రా. అమ్మా కాఫీ పెట్టనా? వద్దురా, నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను. అయ్యే అత్తయ్య కూర్చోండి. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, అప్పుడే 1 గంటలు మొదలెడతారండి. ఇంకేం మన విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా? నేను సీరియల్స్ పెద్దగా చూడను బాబు. అయ్యో ఈ మధ్య ఒక సీరియల్ వస్తుందే, దొంగల కాపురం అని. మీరు చూసి ఉంటారేమో. నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు. ఏమంటది తెలుసుగా? తెలీదా? ఓకే ఓకే. అమ్మా దివ్య స్నానం చేయాలి. దివ్య మామయ్య నా రూమ్ వాడుకుంటారు, అత్తయ్య నీ రూమ్ తీసుకెళ్ళు. 2 బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు. కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్సులతో నింపేసింది. మీరు రండి నాన్నగారు. అత్తయ్య మీరు ఇక్కడ కూర్చోండి. ఆయనకు షుగర్ కదా బాబు. టిఫిన్ చేసి 9 o'clock కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం. అయ్యో ఎందుకండి, రాగానే మీ శ్రమ. మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది, టిఫిన్స్ చాలా బాగుంటాయి. నీళ్ళు తీసుకొస్తాను. ఆయన బయట ఫుడ్ ఇష్టపడరు బాబు. దివ్య స్టోర్ రూమ్ ఎక్కడ? సారీ అత్తయ్య, మా అమ్మ గుర్తొచ్చింది. పెళ్ళి 4 నెలలైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు. ఆవిడకి ఎప్పుడు కార్తీక కొడుకు, ఆడే ప్రపంచం. ఏనే కొడుకుని కాదా? 4 నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా. మిమ్మల్ని చూడంగానే మొత్తం బయటకొచ్చింది. బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్గా ఉంటా, కానీ
ఓవర్ ఎమోషనల్. ఏం దివ్య? నీ బొంద. అమ్మా వింటుండే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నువ్వురా స్నానం చేయదు గాని నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా. అది కదమ్మా, అల్లుడు గారు నాకు తెలుసురే, నువ్వురా రా. అబ్బా ఏం మేనేజ్మెంట్ చేసా. అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా. ఏం టాలెంట్ రా, యువర్ స్మార్ట్ గాయ్. ఈ ఎక్స్ట్రా డ్రామాలపై వాళ్ళు బయటికి వచ్చేలోపు దాన్ని ఇంట్లోంచి గట్టాయి. ఈ కండిషన్ లో ఎలా? నాకేం తెలుసు? నీ బేబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫోన్ చెయ్యి. బేబస్ ఫ్రెండ్ అంటే అభిగడు. మావయ్య గారి ఫ్రెండ్ సింగ్ అంకుల్ అని వాళ్ళ అబ్బాయి క్యాండీ పక్క ఫ్లాట్ లో ఉంటారు. మీ ఇంట్లో కూడా చికెన్స్ ఉన్నాయా? బోలెడన్ని ఉన్నాయి. ఏం తింటున్నారు బాబు? అంకుల్ మీరు తెలుగుసా పంజాబీసా? తెలుగే. ఇంట్లో కూడా చాలా బెడ్రూమ్స్ ఉన్నాయా? మీరు అంటే మీ హౌస్ లో 2 బెడ్రూమ్స్ లో పండుకుంటారా, లేకపోతే సౌర్య అంకుల్? ఎరా వచ్చేసావా? రోజు ఈ టైంకి వచ్చి వస్తూ ఉంటాడు ఇక్కడ. పిల్లలకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మావయ్య. ఎరా వెళ్దామా? పదా. బ్యాట్ మ్యానస్ రా, ఎవరింట్లో అలా పోసుకోవాలి. వెళ్ళు. అదే పోయి ఇప్పుడు పోసాడు. శౌర్య పొద్దున్న ఇక్కడ కాఫీ తాగితే అద్భుతం. ఇది టెలిస్కోపే కదా? అవును మామయ్య, ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం. ట్రై చేయండి మామయ్య, సూపర్ గా ఉంటది. ఏం కనపడట్లేదే. అటువైపు చూడండి. దివ్య టిఫిన్ రెడీ అయిందా? మామయ్య కొంచెం అడ్డు తిప్పండి, బిర్ల మీద కనిపిస్తుంది. ఎక్కడ బాబు? ఏం కనపడట్లేదే. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, ఇంకా రైట్. కరెక్ట్ 20 degrees. అదిగో ఇటు తిరగండి, అటు చూడండి. ఎవరో వచ్చినట్టున్నారు. 5 నిమిషాలు ఎండ పెరిగిపోద్ది, మళ్ళీ దేవుడు కనిపించడు. మీరు చూస్తుంది, నేను డోర్ తీసి వస్తా. ఇది ఇక్కడేం చేస్తుంది? ప్రాబ్లం అరే అర్థం చేసుకోరా, కాపాడరే. దివ్య అసలు టెంపుల్ సైడ్ ఉన్నట్టే లేదు బాబు. నా ఫ్రెండ్ అబ్బాయి అలా తలపిస్తావేంటి? అది ఆ తలుపు తీయపోయి తీసుకెళ్ళరా నీ దొరికేసాం. మావయ్య అత్తయ్య అబ్బాయి అబ్బాయి అత్తయ్య మావయ్య దివ్య వైదే దివ్య కలిసరిగా ఓకే అయిపోయిందిగా. బాయ్. డిన్నర్ రావచ్చు. ఎవరితో పంపించేస్తా? లవ్ యూ. జాగ్రత్త చూసుకోవాలి. నీకు దండం పెడతారా ఇంట్లో డ్రాప్ చేస్తారా? అదేంటి బాబు అలా పంపించేశావు? నసపచ్చత్తయ్య మొత్తం ఫెవికల్ బ్యాచ్ వస్తే అతుకుని పోతారు, వదలు కూడా వదలరు. మనకి బోల్డ్ పనులు ఉన్నాయి కదా. ఏమంటే దివ్య? శౌర్య నాన్నగారు డిన్నర్ రెడీ. మావయ్య మీరు ఆగండి. ఇప్పుడు ఏంటన్నావు? నేనేమన్నాను? నువ్వు పిల్లలు వచ్చి తినేయాలా? అంటే శౌర్య కూర్చోండి కూర్చోవాలి, వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా? ఇప్పుడు ఏమైంది? ఏం మావా ఈ లేడీస్ డామినేషన్? మీరు బాగా గర్వం చేశారు. రోజు మీరే వంట చేసి మీరే పట్టిస్తే మా మగల పరువు ఏం కావాలి చెప్పు. మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మాకు టేస్ట్లు ఉంటాయి. చెప్పండి మావయ్య. ఏమని బాబు? ఎందుకు మావయ్య భయపడుతున్నారు? ధైర్యంగా చెప్దాం, ఓపెన్ గా చెప్దాం. నేనున్నాగా మీతో. చూడండి, నేను ఇలా మంచోని కాదు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్. మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం, మీ ఇద్దరు బుద్ధిగా కూర్చుని తినండి. రండి మావయ్య. అత్తయ్య కూర్చోండి. ఇవే కూర్చో కూర్చో. మావయ్య మీరేం భయపడకండి, అత్తయ్యకి మీరు వడ్డించండి. మీరు వడ్డించండి మావయ్య, వద్దని ఆపకండి, వడ్డించండి. తిను. చాలు బాబు. అప్పడం వేసుకో. వాటి కన్ఫ్యూజన్ చూసి మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. పెళ్ళైన 25 ఏళ్లలో ఆయన ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను. నీకెలాంటి భర్త కావాలని కోరుకున్నానో దేవుడు అందుకు 100 రెట్లు ఇచ్చాడు.